డైలీ చేసే స్కాల్పింగ్ సిరీస్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఇంకా మనం ఎట్లా అడిషనల్ కన్ఫర్మేషన్ తీసుకొని ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ తీసుకొని మనం ఎట్లా ట్రేడ్ చేయగలుగుతామో ఒకసారి చూద్దాం. మనము ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ హైలో మార్క్ చేసుకుని 1 మినిట్లో కన్వర్ట్ చేసుకుని ట్రేడ్ చేస్తున్నాము స్కాల్పింగ్ సిరీస్లో. బట్ ఇందులో మనం ఏం చేస్తామంటే 5 మినిట్స్లోనే ట్రేడ్ ఎట్లా తీసుకుంటామో చూపిస్తాను. ఎవరైతే ఇంటి దగ్గర ఉంటారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఆఫీస్కి కానీ వర్క్స్ ఏదైనా వర్క్స్కి వెళ్ళే వాళ్ళకి మాత్రము ఇది కొంచెం టైం సరిపోదు. ఎందుకంటే ఈ స్ట్రాటజీ వచ్చేదే మీకు 9:25 నుంచి 9:20 తర్వాత నుంచి 10:35 లోపల వస్తుంటుంది. ఎక్కువ మీకు 10 తర్వాత వస్తుంది. 9:50 నుంచి 10:10 9:50 నుంచి 10:10 మధ్యలో ఎక్కువగా వస్తుంది ఈ స్ట్రాటజీ. మీకు చాలా ఉపయోగపడుతుంది. 40 పాయింట్స్ ఖచ్చితంగా ఇస్తుంది. 40 పాయింట్స్ అంటే 3,000 రూపీస్ మీకు డైలీ ప్రాఫిట్ ఎర్న్ చేయడానికి వస్తుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఏదైనా స్ట్రాటజీ ఆప్షన్స్లో మీకు వర్కౌట్ అవ్వాలంటే 3 నుంచి 6 మంత్స్ మీరు బ్యాక్ టెస్ట్ చేసుకుంటే ఆ స్ట్రాటజీ మీద మీకు మంచి ఫలితాలు ఇస్తుందంటే అది మీకు సక్సెస్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, నేను ఆ స్ట్రాటజీ ఒక 6 మంత్స్ నేను మీకు చూపిస్తాను. జూన్ 1 నుంచి మనం చూద్దాం. ఓకే, సింపుల్గా థింక్ చేయండి, ఎక్కువ ఆలోచించకండి. ఫస్ట్ క్యాండిల్ ఐలో మార్క్ చేసుకుంటాం. ఓకే, ఇది అయిపోయింది కాబట్టి నేను ఈజీగా చెప్తున్నాను. మీరు లైవ్ ట్రేడ్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ మీరు చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ డైలీ మీరు ఇంట్లో ల్యాప్టాప్ మీద కానీ డెస్క్టాప్ ఉంటే డెస్క్టాప్ మీద కానీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇది మార్క్ చేసాం. మన స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఎస్ఎల్ యాడ్ చేసి మళ్ళీ రివర్స్ అవ్వాలి, పైనుంచి కానీ కింద నుంచి కానీ. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ కింద లోలో మీకు ఎస్ఎల్ యాడ్ చేసి మార్కెట్ ఏం చేసింది, పైకి వెళ్ళి రీటెస్ట్కి వచ్చి ఈ హై వరకు మన టార్గెట్ ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ. ఓకే, హై వరకు టార్గెట్ ఉంటుంది. ఓకే, ఇచ్చింది ఇది సింపుల్. ఇంకో అడిషనల్ కన్ఫర్మేషన్ ఏంటంటే ఈ టైంలో ఆర్ఎస్ఐ 40 అబవ్ ఉండాలి. ఓకే, ఉందా? దగ్గర ఉంది. ఓకే, ఇది అడిషనల్ కన్ఫర్మేషన్. ఓకే, సింపుల్, ఇంకేం థింక్ చేయలేదు. తర్వాత నెక్స్ట్ డే ఇది. ఓకే, 9:50 మనం ఏం చేస్తాం, హై మార్క్ చేసుకుంటాం, లో మార్క్ చేసుకుంటాం. మనం ట్రేడింగ్ చేయడానికి ఏదో ఒక బేస్ కావాలి. ఆ బేసే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్ చేసింది. ఇక్కడ టైం చూడండి, మీకు మార్కెట్ ఏ టైంలో ఇచ్చింది, మీకు 9:40కి ఎంట్రీ ఇచ్చింది, 9:35కి ఎంట్రీ ఇచ్చింది అనుకోండి. లేదా ఈ క్యాండిల్లో తీసుకున్న 9:20కి ఎంట్రీ ఇచ్చింది. నేను అదే చెప్తున్నాను, 9:25 నుంచి 10:35 వరకు మీకు ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు బాగా చేసుకోవచ్చేది, మంచి పాయింట్స్ ఇస్తుంది. ఇక్కడ చూడండి ఎన్ని పాయింట్స్ ఇచ్చింది ఇది. ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా మీరు, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నా 35 పాయింట్స్ అంటే మీకు ఆప్షన్స్లో 15 పాయింట్స్. ఆప్షన్స్లో సగమే కదా మనకి ఇది. ఇక్కడ 35 అంటే అక్కడ 15 పాయింట్స్ వస్తుంది. ఓకే, స్టాప్ లాస్. ఇక్కడ వరకు మీకు ఎన్ని పాయింట్లు, 153 పాయింట్స్. అంటే మీరు 153లో సగం ఎంత, /2 అంటే మీకు 76 పాయింట్స్ ఆప్షన్స్లో వస్తాయి. 76 × 75 లాట్ వేసుకున్న 5,700 రూపాయలు మీకు వస్తుంది. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అంతే, ఏం లేదు, సింపుల్. ఇది అయింది, ఇది మంచి ప్రాఫిట్ ఇచ్చింది, 5,700 ప్రాఫిట్ దిగొచ్చు ఇందులో. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు ఇక్కడ ఎంట్రీ తీసుకున్న లోపల క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నా మనం. ఓకే, ఇక్కడ వరకు వెళ్ళింది కదా, 1:2 పెట్టుకోండి అంతే. అది మీరు ఎంత ఇది ఉన్నా కూడా 1:2 పెట్టుకోండి. 65 పాయింట్స్ అంటే మీకు 35 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చేస్తుంది. ఓకే, మీకు ఎంత ఇచ్చింది, 96 ఇచ్చింది ఇక్కడ పాయింట్స్. ఇది మీ ఇష్టం, మీరు తీసుకోవాలనుకుంటే తీసుకుని చేయొచ్చు. తీసుకుని చేయొచ్చు. ఓకే, అది చూడండి. అది తర్వాత ఇది కొంచెం అంటే ఎస్ఎల్ హిట్ అయినట్టే లెక్క, ఎందుకంటే మనకి ఐ వరకు వెళ్ళాలి. మన స్ట్రాటజీ ప్రకారం ఐ వరకు వెళ్ళేది కాబట్టి ఎస్ఎల్ హిట్ అయింది. ఎందుకు దాన్ని మళ్ళీ కాంప్రమైజ్ అవ్వటం దానికి. ఓకే, నెక్స్ట్ ఇది మార్క్ చేసుకున్నాం.
ఒకటి మీకు మంచి 5000 ఎంత 5000 ఎంతో మనకి ఇది ఇచ్చింది. ఇంకొకటి ఇక్కడ 20 పాయింట్స్ వస్తేనే ఎస్ఎల్ తీసుకోండి, అంతకంటే ఎక్కువ వస్తే ట్రేడ్ తీసుకోకండి, అయిపోయింది, నో ట్రేడ్. ఓకే, ఇది చూడండి, ఇక్కడ చూడండి. ఓకే, హై లో మార్క్ చేసుకున్నాం. ఈ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసింది, మళ్ళీ వెళ్ళి క్యాండిల్ క్లోజ్ అయింది. ఓకే, మనం ఈ హై వరకు ఇక్కడ ఎంట్రీ ఉంటుంది, ఈ హై వరకు మనకి స్టాప్ లాస్ టార్గెట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎంత ఇచ్చింది, 15 పాయింట్స్ స్టాప్ లాస్. ఓకే, 1:2 బట్ 15 అంటే 30 పాయింట్స్ కదా మనకి, 30 అంటే 60 రావాలి. 60 ఇచ్చింది, బట్ మనం అప్పుడు దాకా ఇచ్చింది, ఇది ఇక్కడ ఇచ్చింది, ఇక్కడ వరకు వెళ్తే మీకు ఈ క్యాండిల్ ఇక్కడెక్కడ ఈ హై టచ్ చేయలేదు కాబట్టి ఈ క్యాండిల్ టచ్ చేసింది, 30 పాయింట్స్ వచ్చేసింది, 1:2. ఓకే, 1:2 ఇచ్చింది. ఆర్ఎస్సి ఎక్కడ ఉంది, అబౌవ్ 50 ఉంది, గుడ్, ఇచ్చింది అది. తర్వాత ఇది ఓకే, కొంచెం లెంతీ అవుతుంది, బట్ మీకు బాగా మంచిగా మీకు అర్థమవుతుంది, చూడండి వీడియో. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ ఇదేం చేసింది, ఇక ఫస్ట్ క్యాండిల్ ఎస్ఎల్ హిట్ చేసింది, హిట్ చేసి పైకి వెళ్తాయి, తీసుకోవచ్చు. ఇక్కడ మీకు 1 మినిట్లోకి వెళ్తే మీకు అరే ఇది పోతుంది, 1 మినిట్లోకి వెళ్తే మీకు తీసుకోవచ్చు, చూపిస్తాను. ఓకే, చూడండి, మీకు అంటే మీ స్టాప్ లాస్ కరెక్ట్గా కూర్చుంటుందంటే తీసుకోవచ్చు మీరు, లేదంటే వదిలేసేయండి అన్నెసరీ. ఇది చూడండి, పోనీ ఈ క్యాండిల్ పైన తీసుకున్నాం మనం, ఈ స్టాప్ లాస్కి దీని క్యాండిల్ కింద పెట్టుకున్నా 55 పాయింట్స్ అంటే 25 పాయింట్స్ వరకు వస్తుంది, అంటే ఇది 50 అంటే 100 రావాలి ఇక్కడ మనకి, దగ్గర ఇచ్చింది. ఇది కూడా ఇగో మీరు ఇది చూసుకున్నా అమ్మా వెళ్ళిపోయింది ఇది. ఓకే, వస్తుంది మీరు అంటే ఈ స్టాప్ లాస్ మీకు ఎంత ఉందో చూసుకొని ట్రేడ్ చేయొచ్చు. ఇది కూడా ఇచ్చింది. ఆర్ఎస్ఐ ఎక్కడ ఉంది, అబౌవ్ 50 ఉంది. ఓకే, డబుల్ కన్ఫర్మేషన్ 5 మినిట్స్లో. ఈ ట్రేడ్ ఎప్పుడు వచ్చింది మీకు, 9:20. టైం కూడా చూసుకోండి, ఈ ట్రేడ్ ఎప్పుడు వచ్చింది మీకు, 9:50. నేను అదే చెప్తున్నాను, టైమింగ్స్ ఎవరైతే ఇంటి దగ్గర ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఇంకా ప్రైస్ యాక్షన్ కూడా చూసుకోవచ్చు, మంచిగా ప్రైస్ యాక్షన్ చూసుకుని ట్రేడ్ చేస్తే జబర్దస్త్ ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే, ఇది చూడండి 9:50. ఏం చేస్తాం, మార్క్ చేస్తాం. ఓకే, ఏం చేసింది, కింద బ్రేక్ చేసింది, పైన బ్రేక్ చేయలేదు, కింద బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి ఏం చేసింది, దీని లోపలి ఈ క్యాండిల్లోనే మొత్తము ఇచ్చేసింది. ఓకే, ఈ క్యాండిల్లో మనం ఇక్కడ ఎంట్రీ అక్కడ తీసుకున్నాం, మనం ఇక్కడ తీసుకున్నాం, ఈ క్యాండిల్ లో పెడతాం కాబట్టి 43 అంటే 20 పాయింట్స్ అంటే 80 పాయింట్స్ రావాలి, ఇచ్చేసింది. 80 పాయింట్స్ ఇచ్చేసింది, ఆల్మోస్ట్ ఆల్ ఇచ్చేసింది. ఓకే, ఆర్ఎస్సి ఎక్కడ ఉంది, 50 అబౌవ్. సింపుల్, భయపడకుండా మీకు ఈ కన్ఫర్మేషన్, డబుల్ కన్ఫర్మేషన్. ఓకే, ఇది చూడండి, ఎందుకండి మొత్తము బుర్ర పాడు చేసుకుని స్ట్రాటజీలు అన్నీ పెట్టుకుని కూర్చొని బుర్ర పాడైపోతుంది. బుర్ర పాడు చేసుకోకూడదు, కూల్ మైండ్ ఉండాలి ట్రేడింగ్లో. కూల్ మైండ్ ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. ఓకే, ఏం చేసింది మార్కెట్, బ్రేక్ చేసింది, క్యాండిల్ క్లోజ్ అయింది, ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం మీరు, హై వరకు టార్గెట్ 53 పాయింట్స్ వస్తుంది. లో
అంటే 15 పాయింట్స్ స్టాప్ లాస్. ఓకే, వెళ్ళిపోయింది. 15 అంటే మీకు 15 అంటే 30 పాయింట్స్, 30 పాయింట్స్ అంటే 60 వెళ్ళిపోయింది. ఇక్కడ వరకు వెళ్ళిపోయింది. ఇక్కడ ఎక్కడే ఎస్ఎల్ హిట్ అవ్వలేదు చూడండి, కావాలంటే ఎస్ఎల్ ఎక్కడే హిట్ అవ్వలేదు. వెయిట్ చేయాలి, ఎక్కడే హిట్ అవ్వలేదు. ఇది వెళ్ళిన తర్వాత ఎస్ఎల్ హిట్ అయింది, సెకండ్ డే వెళ్ళింది ఇది. ఓకే, నెక్స్ట్ డే వెళ్ళింది. వెయిట్ చేయాలి, నెక్స్ట్ డేకు పెట్టుకోవాలి అవసరమైతే, నెక్స్ట్ డేకి వదిలేసేయాలి పొజిషన్. బాగా కన్సల్టేషన్ అయ్యి వెళ్ళింది. ఓకే, తర్వాత ఇది ఇంకా జూన్లో ఉన్నాను. ఈ క్యాండిల్ కొంచెం లెంతీ అవుతుంది, బట్ సబ్జెక్ట్ ఉన్నది ఇది. దీన్ని స్కిప్ చేయకుండా చూడండి, సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది కాబట్టి. కష్టపడాలండి, కష్టపడకపోతే ఏది రాదు. ఓకే, ఇది చూడండి. బట్ స్టాప్ లాస్ పెద్దగా అయిపోయింది. ఓకే, ఇక్కడ నుంచి మీకు స్టాప్ లాస్ ఎంత వస్తుంది? అది ఈ క్యాండిల్లో అంటే 64 పాయింట్స్, 30 పాయింట్స్ స్టాప్ లాస్ వస్తుంది. బట్ ఇక్కడ వరకు వెళ్ళింది ఇది 30 పాయింట్స్ అంటే మీకు 30 పాయింట్స్ అంటే 60 రావాలి. పోయాము, వచ్చేసింది 60 వచ్చింది, ఇచ్చేసింది మీకు. ఓకే, 60 కదా, 120 రావాలి, సారీ 120 రావాలి. ఇది కొంచెము పోయింది అనుకోండి. ఇంత స్టాప్ లాస్ అయినా పెద్దగా ఉంది కాబట్టి చూసుకుని చేయండి. స్టాప్ లాస్ ఇంత పెద్దదైతే వదిలేసేయండి. ఓకే, కానీ ఇది నెక్స్ట్ డే వెళ్ళింది, ఆ రోజు వెళ్ళలేదు. స్టాప్ లాస్ పెద్దగా ఉంటే వదిలేసేయండి, 20 పాయింట్స్ కంటే ఎక్కువ ఉంటే తీసుకోకండి, సింపుల్. ఓకే, ఇది చూడండి. ఓకే, ఇప్పుడు వరకు అన్నీ 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 మీకు సక్సెస్ వచ్చింది. ఇది చూడండి. ఓకే, ఇక్కడ ఏమైంది? ఫస్ట్ క్యాండిల్ క్రాచ్ చేసింది, కిందకు వచ్చింది, ఎస్ఎల్ హిట్ అయిపోయింది. ఓకే, దీన్ని ఎస్ఎల్ హిట్ అయింది ఇక్కడ. ఓకే, ఎస్ఎల్ హిట్ అయింది. ఇక్కడ మీరు ఈ పైన ఎప్పుడైతే కిందకు వచ్చిందో మనం పిఈ ట్రేడ్ తీసుకుంటాం కదా. ఈ ఆర్ఎస్ఐ ఎక్కడ ఉండాలి? బిలో 50 బిలో ఉండాలి, బట్ లేదు ఇక్కడ 50 అబోవ్నే ఉంది. సో వదిలేయండి, డబుల్ కన్ఫర్మేషన్ అవ్వలేదు కాబట్టి వదిలేసేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ పార్క్ చేసాం. సూపర్ సూపర్ ఇది, ఎందుకంటే ఇది చూడండి, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ క్రాచ్ చేసింది, బ్రేక్ చేసింది. ఎప్పుడైతే మనము ఈ క్యాండిల్ లోపలికి వస్తుందో జస్ట్ మనం తీసేసుకొని ఈ లో వరకు పెట్టేసుకుంటాం. 1:2 గ్యారంటీకి ఇస్తుంది. చూడండి, $26 పాయింట్స్, 55 వచ్చింది, 1:2 వచ్చింది. ఓకే, ఆర్ఎస్ఐ ఎక్కడ ఉండాలి? 50 బిలో ఉండాలి. ఎక్కడ ఉంది ఇది? 50 బిలోకి వచ్చేసింది కదా, ఇదిగో. ఓకే, పిఈకి అయితే 50 బిలో, సిఈకి అయితే 50 అబోవ్. సింపుల్, డబుల్ కన్ఫర్మేషన్. ఇది చూడండి, హైలో మార్క్ చేస్తాం. ఓకే, ఇది ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో ఉందనుకోండి, కొంచెం ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో, మీకు ఇక్కడ క్యాండిల్ మీద పెడితే మీకు ఓపెన్ లో కనిపిస్తుంది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది, మీరు గమనించండి. పెట్టాను నేను, చూడండి ఒకసారి. 24,473, 24,473 అంటే బుల్లిష్ ట్రెండ్. సో ఇది కూడా మామూలు మన స్ట్రాటజీలో తీసుకుంటే ఎస్ఎల్ హిట్ అయిపోయినట్టు. బుల్లిష్ ట్రెండ్ కాబట్టి ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో ఈక్వల్గా ఉంది కాబట్టి మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ మీకు ఆర్ఎస్ఐ కూడా 50 అబవ్ లేదు, సో కన్ఫర్మేషన్ లేదు కాబట్టి వదిలేయచ్చు మనం. మీకు ఏమైనా ట్రెండ్ గురించి తెలిస్తే తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎప్పుడుకి వచ్చిన దాంట్లో 2-3 ఎస్ఎల్ హిట్ అయినాయి, ఆల్మోస్ట్ అలా అన్నీ టార్గెట్ ఇచ్చినాయి. ఇది చూడండి, 950. ఓకే, పైన ఎస్ఎల్ హిట్ అయింది, లో వరకు మార్కెట్ వచ్చేసింది.
ఇది చాలు. ఓకే, చిన్న ఎస్ఎల్ టార్గెట్ 30 పాయింట్స్ అంటే 15 పాయింట్స్ వచ్చేసింది, 30 పాయింట్స్ వచ్చేసింది, 77 అంటే ఇంకెక్కువ ఇచ్చింది. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇలాగ మీకు లెంత్ ఎక్కువైపోతుంది, అందుకని నేను తగ్గించేస్తాను. మీరు బ్యాక్ టెస్ట్ చేయండి, ఒకసారి చేసి ట్రేడ్ తీసుకోండి. ఓకే, రూల్స్ ఫాలో అవ్వండి. 1:2 పెట్టుకుంటే 1:2కి స్టాప్ లాస్కైనా టార్గెట్కైనా వెయిట్ చేసేసేయండి. ఓకే, అలా అయితేనే మీరు ఎందుకు వెయిట్ చేయాలంటే మీకు లాజిక్ చెప్తాను చూడండి. ఎందుకు వెయిట్ చేయాలి? మన డబ్బులు పోతాయి కదా స్టాప్ లాస్కి వస్తుంటే, మధ్యలో తీసేయచ్చు కదా. నో, మీరు ఎప్పుడైతే డిఫైన్ చేసుకున్నారో స్టాప్ లాస్ టార్గెట్, మీకు ఒక భయం పోతుంది. మీ మార్కెట్లో భయం ఉండకూడదు, ఎమోషన్స్ ఉండకూడదు. అయ్యో వెళ్ళిపోతుంది, బుక్ చేసేద్దామా, అయ్యో కింద పడిపోతుంది, లాస్ బుక్ చేసేద్దామా, అవద్దు. ఒక సిస్టమ్ పెట్టుకుని మీకు ఎప్పుడైతే డిఫైన్ చేసుకున్నారో, నేను 1500 లాస్ వస్తే తీసేస్తాను, లేదా 3000 ప్రాఫిట్ వస్తే ఉంచుతాను. ఎప్పుడైతే ఇది సిస్టమ్ పెట్టుకున్నారో మీరు కరెక్ట్గా, మీకు స్ట్రాటజీ తెలిసింది, రూల్స్ తెలిసినాయి, ఇంక భయం ఎందుకు? తీసుకోవాలి, కూర్చోవాలి టార్గెట్ వరకు. మీకు అది 10 నిమిషాల్లో ఇవ్వనివ్వండి, 20 నిమిషాల్లో ఇవ్వనివ్వండి, లేకపోతే 3 గంటల వరకు ఇవ్వనివ్వండి. 3 గంటల దాకా మీకు ప్రాఫిట్ లాస్ ఎంత ఉంటే అంత బుక్ చేసేసుకోండి, లేకపోతే వెయిట్ చేయండి. ఎప్పుడు 3 గంటల వరకు ఉంచి స్క్వేర్ అప్ చేసేసేయండి పొజిషన్, అంతే సింపుల్. ఆ తర్వాత ఎంత ఉంటే అంత, లాస్ అయితే లాస్, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ వచ్చేసి తీసుకుని కూర్చోండి. ఇంట్లో ఉన్న ఇది మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళు చేయగలుగుతారు. ఎందుకంటే ఎక్కువ మీకు 10, 950, 955, 940, 945, 930, 935కి స్ట్రాటజీ వస్తుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి టైమింగ్స్. నేను చెప్పిన టైమింగ్స్ అని మళ్ళీ చెప్తున్నాను. 930, 935 అప్పుడన్నా వస్తుంది, 940, 945 అప్పుడన్నా వస్తుంది, 950, 955 కన్నా వస్తుంది, 10, 10, 1025 కన్నా వస్తుంది. అంతే. మీ తర్వాత ఇంకా 10 క్లోజ్ చేసుకుని మీ పనులు మీరు చేసుకోండి. మీరు ఇంటి దగ్గర ఉన్నా సరే దాన్ని ఒక చూడకండి. ఇన్ కేస్ టార్గెట్ ఇవ్వకపోతే వెయిట్ చేయండి. ఓకే, 3 గంటల దాకా వెయిట్ చేయండి. ఓకే, సింపుల్, ఇంకేం లేదు దీంట్లో. మీరు ఎంత చెక్ చేసుకున్నా మీకు అదే ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఉంది, ఇంకో సింపుల్ ట్రిక్ చెప్తాను. ఇది ఉంది, ఓకే, కింద కూడా మార్క్ చేసుకున్నాం. 3 గంటల లోపల ఎప్పుడు వచ్చినా ఇది పైన మీరు తీసుకోండి. ఓకే, పైన కానీ కింద కానీ 3 గంటలు ఎప్పుడు వచ్చినా ఎంటర్ తీసుకోండి. మీరు అనుకున్న ఆ టార్గెట్కి వస్తే తీసేసుకోండి, అంతే. ఇంక వేరేదో ఏమొచ్చినా మీరు ట్రేడ్ చేయకండి. మీకు హాయిగా ఉంటుంది, మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, మంచి 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 ప్రాఫిట్లు తీయవచ్చు. సింపుల్. నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే అందరూ బాగుండాలి. ఎందుకంటే ఫైనాన్షియల్గా బాగుంటేనే ఫ్యామిలీ బాగుంటుంది. అందరూ బాగుండాలి అనేది నా కోరిక. ఓకేనా, జాగ్రత్తగా చేసుకోండి. నేను ఇంకా దీని మీద ఇంకా ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉంటే, ఇంకా సింపుల్గా ఇంకేమైనా చేయాలంటే నేను స్టడీ చేసి మీకు చెప్తాను. దాని ప్రకారం మీరు ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, గ్యారంటీగా సక్సెస్ అవుతారు. ఇంకేం వద్దు, ఒక ట్రేడ్ వచ్చిందంటే లాస్ అయిన ప్రాఫిట్ అయినా బుక్ చేసి కూర్చోండి. అస్సలు రెండో ట్రేడ్కి కూడా వెళ్ళొద్దు మీరు. ఓకేనా, ఇలా చేసుకుంటూ వెళ్దాం. డైరెక్షనల్ మూవ్ అనే సిరీస్ నేను అది ఒక్క ట్రేడ్ చేసి చూపిస్తాను మీకు. ఈ మధ్యలో నాకు ఎప్పుడన్నా వీలుంటే, సెలవు ఉంటే, ఆఫీస్కి ఆ రోజు స్టాక్ మార్కెట్ వర్కింగ్ ఉంటే నేను చేసి చూపిస్తాను. అది మీరు ఒకసారి చూసిన తర్వాత మీరు ఎలా ఉందో మీరే చెప్తారు. మంచి డబ్బులు వస్తాయి అందులో. అది కూడా నేను చేస్తాను. 200 సబ్స్క్రైబర్స్ అవుతుంది కానీ నేను చేస్తానన్నాను, చేసేస్తాను ఖచ్చితంగా. అది చాలా మంచి ఉపయోగపడుతుంది మీ అందరికీ. ఓకే, ఫస్ట్ అయితే మనం రోజుకి కనీసం 1000 నుంచి 2000 ఎర్న్ చేయడానికి ట్రై చేద్దాం. సారీ, చేసిన తర్వాత మనం అది ఇందులో ఒక 3 మంత్స్ సక్సెస్ అయిపోతే డైరెక్షనల్ మూవ్ పట్టుకుని ఇంకా మనం అది మీ ఇష్టం. అది వర్క్స్ మానేసి ఇంట్లోకి వచ్చి చేసుకుంటారో ఏం చేసుకుంటారో, సక్సెస్ అయిన తర్వాత అది మీరు డిసైడ్ చేసుకుంటారు. ఓకే, మీరు ఏదంటే తీసుకోండి, ఇదే ఉంటుంది. జాగ్రత్తగా మీరు కూడా స్టడీ చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి. నేను ఇదంతా చెప్తే లెంత్ అయిపోతుంది, ఇంకా అదే ఉంటుంది. ఫస్ట్ 5 మినిట్స్ కానీ హైలో మార్క్ చేసుకోవటం, ట్రేడ్ కోసం వెయిట్ చేయటం. చూడండి ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ చూడండి,
ఎన్ని గంటలకు వచ్చింది ఈ ట్రేడ్ మనకి? 10కి వచ్చింది. ఈ క్యాండిల్ 10కే కదా పైన క్లోజ్ అయింది. చూడండి, హై వరకు వెళ్ళిందా? వెళ్ళింది. సింపుల్. ప్రైస్ యాక్షన్ చూడండి, ఇక్కడ డబుల్ ఇక్కడ 50 అబవ్ ఉందా? ఉంది. ప్రైస్ యాక్షన్ సూపర్ ప్రైస్ యాక్షన్ ఇది, ఎందుకంటే డబుల్ బాటమ్, ఇది ఒక బాటమ్, ఇది ఒక బాటమ్. ఇలాగా చిన్న చిన్న లాజిక్స్ అర్థమైంది కదా? సింపుల్. ఓకే, థ్యాంక్ యూ. వాచ్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి, 10 మందికి పంపించండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఎవరైనా పిల్లలు చదువుకుని ఉన్న వాళ్ళకి పంపించి నేర్పించండి. మీకులాగే వాళ్ళు కూడా ట్రైన్ అప్ చేయండి. మంచిగా అందరం గ్రో అవుదాం. మనం గ్రో అయితే మన రాష్ట్రం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వాచ్ చేస్తూనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.